మనం టెస్ట్ సిరీస్లో భాగంగా ఏపీ హిస్టరీలో నాలుగవది కదా, నాలుగవ టెస్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మూడింటి గురించి చెప్పుకున్నాం, ఇది నాలుగవది. ఇందులో మనకి ఉన్న టాపిక్ ఏంటంటే జస్టిస్ పార్టీ గురించి, జస్టిస్ పార్టీ ఎలా ఆవిర్భవించింది, అలానే ఆంధ్రప్రదేశ్లో జాతీయోద్యమం గురించి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన జాతీయోద్యమం గురించి, వీటి గురించి ఉన్న టెస్ట్ అనమాట ఇది. అయితే చాలా సింపుల్ టాపిక్స్ ఇవన్నీ కూడా, ఉన్న వాటిలో కూడా చాలా సింపుల్ టాపిక్స్ ఇవన్నీ కూడా. మొత్తం మీద కూడా ఒక 30-40 పేజీలు కూడా ఉండవు, రఫ్గా ఒక 10-15 పేజీల వరకే ఉంటాయి. అందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంటే కనీసం 5-6 మార్కులు 10 మార్కులు లోపే వస్తున్నాయి. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. 30కి 30, 25కి 25 తెచ్చుకోవాలి. 25కి 25 తెచ్చుకున్నప్పుడే మీరు మెయిన్స్ లిస్ట్లో 900 మందిలో ఉంటారు. 10 మార్కులు వచ్చినా, 12 మార్కులు వచ్చినా, 15 మార్కులు వచ్చినా కానీ శుభ్రంగా ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయినా కానీ మెయిన్స్కి చెప్తున్నాను కదా, 25 రావాలి. పేపర్స్ చాలా ఈజీగా ఇస్తున్నాను, ఈజియెస్ట్ మొత్తం కూడా. సో కష్టమేమి కాదు అవన్నీ కూడా. సో కాబట్టి వీటిల్లోనే రాకపోతే ఎట్లా, ఉన్న వాళ్ళల్లోనే మీరు 1-2 ర్యాంకులు సాధించుకోవాలి. సరే, ఒకసారి చూడండి, క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటన 1907 ఏప్రిల్ నెలలో ప్రకటించడంతో వందే మాతరం ఉద్యమం ఊపందుకుంది. అయితే ఈయన పర్యటించిన పట్టణాలని కాలానుగుణంగా అమర్చండి. ఇక్కడ 6 పట్టణాలు ఉన్నాయి. ఈ 6 పట్టణాలని కాలానుగుణంగా అమర్చాలి. ఫస్ట్ దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. 1907 ఏప్రిల్ నెలలో బిపిన్ చంద్రపాల్ ఇక్కడ స్టార్ట్ చేశాడు. సో అది మొత్తం మీద కూడా మన ఆంధ్రాలో. దీనికి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి, 3, 4, 1, 5, 2, 6. ఇదే కదా, అందరికి వినిపిస్తుందా ఇది? ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దాం. అసలు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ పెట్టాలంటే పూర్తిగా తెలుసుకోవాలి, దేని తర్వాత ఏంటి అని చెప్పేసి. ఒకసారి మనందరికీ తెలుసు కదా, జాతీయవాదుల్లో అతివాద నాయకుల త్రయం ఉంటుంది. ఎవరెవరు చెప్పండి వాళ్ళు. జాతీయవాదుల్లో అతివాదుల నాయకుల త్రయం. వాయిస్ క్లియర్గా ఉంది కదా మీకు? అతివాదుల నాయకుల త్రయం. లాల్, బాల్, పాల్ అని మనకి అతివాదుల త్రయం ఉంటుంది. అంటే లాల్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి, అలానే బాల్ అంటే బాలగంగాధర తిలక్, అలానే నెక్స్ట్ పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ఇట్లా మనకి ముగ్గురు ఉంటారు. లాల్ బహదూర్ శాస్త్రి, అలానే బాలగంగాధర తిలక్, అలానే బిపిన్ చంద్రపాల్, ముగ్గురు ఉంటారు. వీళ్ళని అతివాది నాయకుల త్రయం అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ చూడండి, లాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్, అలానే బాలగంగాధర తిలక్, అలానే బిపిన్ చంద్రపాల్. సో అతివాది నాయకుల్లో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒక్కరు ఆంధ్రాలో పర్యటించి వందే మాతర ఉద్యమం వ్యాప్తికి కృషి చేయాలి అన్నట్టుగా ఆలోచించడం జరిగింది. అయితే వీళ్ళల్లో మనకి ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. అతివాద నాయకుల్లో వీళ్ళ ముగ్గురులో ఒకరైన ఈ బిపిన్ చంద్రపాల్ ఇక్కడ ఆంధ్రాకు వస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చలు జరిగినాయి. అందుకనే మచిలీపట్నం నుంచి వెలువడే కృష్ణా పత్రిక మీ అందరికి కూడా తెలుసు కదా. కృష్ణా పత్రిక సంపాదకీయం ఎవరి చేతుల్లో ఉంది ఆనాటి కాలంలో? కృష్ణా పత్రిక సంపాదకుడు ఎవరు? ముట్నూరి కృష్ణారావు. తెలుసు కదా మీ అందరికీ కూడా, ముట్టేరి కృష్ణారావు. ఇప్పుడు యాక్చువల్గా కృష్ణా పత్రిక ఎక్కడి నుంచి వెలువడేది?
మచిలీపట్నం నుంచి వెలువడేది. అయితే మచిలీపట్నానికి చెందిన ముట్నూరి కృష్ణారావు కృష్ణాపత్రిక సంబంధించి తన పత్రిక ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏమని? మీరు ఎలా అయినా రావాలి, బిపిన్ చంద్రపాల్ ఎలా అయినా రావాలి, మీ ఆధ్వర్యంలోనే మొత్తం కూడా ఇక్కడ ఆంధ్రాలో జాతీయోద్యమం అనేది మరి ఊపందుకోవాలి అని విజ్ఞప్తి చేస్తే, ఈ ముట్నూరి కృష్ణారావు అభ్యర్థన మేరకు బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్ర ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ప్రశ్న ఏదైతే చెప్పుకుంటున్నామో ఎట్లా పర్యటన జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మొదటిగా మనకి ఇక్కడ శ్రీకాకుళం కాదు, విజయనగరంలో స్టార్ట్ అయింది. విజయనగరం నుంచి స్టార్ట్ అయింది పర్యటన. విజయనగరం తర్వాత కింద మనకి విశాఖపట్నం ఉంటుంది. ఆ విశాఖపట్నంకి రావడం జరిగింది. విశాఖపట్నం తర్వాత దాని కింద కాకినాడ ఉంటుంది. సో కాకినాడ రావడం జరిగింది. తర్వాత కాకినాడ కిందే ఆనుకునే రాజమండ్రి ఉంటుంది. సో రాజమండ్రికి వెళ్ళడం జరిగింది ఆయన. తర్వాత రాజమండ్రికి కింద మనకి విజయవాడ ఉంటుంది. ఆ విజయవాడ రావడం జరిగింది. విజయవాడ కింద మచిలీపట్నం ఉంటుంది. ఇట్లా మనకి ఈయన పర్యటన సాగింది. అంటే మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసుకోండి ఒకసారి. విజయనగరం, అలానే కింద విశాఖపట్నం కింద కాకినాడ కింద రాజమండ్రి కింద విజయవాడ కింద మచిలీపట్నం. ఇట్లా మొత్తంగా కూడా ఆంధ్ర తీర ప్రాంతాల్లో, ఇవన్నీ కూడా తీర ప్రాంతాలే కదా, ఆంధ్ర తీర ప్రాంతాల్లో ఈయన పర్యటించడం జరిగింది బిపిన్ చంద్రపాల్. ఒకసారి చూద్దాం, వివరంగా చూద్దాం. విజయనగరం ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇలానే చేయాలి. విజయనగరం తర్వాత విశాఖపట్నం తర్వాత కాకినాడ తర్వాత రాజమండ్రి తర్వాత విజయవాడ తర్వాత మచిలీపట్నం. ఇట్లా మనకి ఈయన పర్యటించడం జరిగింది. అంటే మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈయన జర్నీ మొత్తం కూడా ట్రైన్లోనే సాగింది. రైలు ప్రయాణమే మొత్తం కూడా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆనాటి కాలంలో మొత్తం ఆ తీర ప్రాంతంలోనే ఈ యొక్క రైల్వే ట్రాక్ వేశారనమాట. సో ఆ రైల్వే ట్రాక్ గుండానే రైలు నడిచేటప్పుడు ఆ రైళ్ళలోనే ప్రయాణం సాగుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటంటే మధ్య లాక్కుంటూ విజయనగరంలో ఆగాడు, విశాఖపట్నంలో ఆగాడు, కాకినాడలో ఆగాడు, ఇట్లా పర్యటన చేశాడనమాట. 1907 ఏప్రిల్ 16 ఈ తారీఖున స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడంటే మనకి విజయనగరం, విశాఖపట్నం, అలానే విశాఖపట్నం ఈ రెండు నగరాల్లో కూడా పర్యటించాడు. ఈ రెండు నగరాల్లో ఉన్న జనం అంటే ప్రజలలో ఎటువంటి స్పందన లేదు. అంటే ప్రజల్లో చూసి చూడనట్టుగా ఉన్నారు. ఎక్కువ మంది హాజరవ్వలేదు. ఈయన పెద్దగా ఉపన్యాసాలు కూడా చేయలేదు. అలానే ఈయన ఉపన్యాసాలు అంతగా ప్రభావితం చేయలేకపోయాయి విజయనగరం, విశాఖపట్నం ఈ రెండు నగరాల్లో. సో దాంతో చాలామంది చెప్పారు, మీరు ఉపన్యాసాలు చాలా గట్టిగా ఇవ్వాలి, ఇక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు, మొత్తం కూడా వాళ్ళు మీ యొక్క ప్రసంగాల వల్ల వాళ్ళు ఉత్తేజితులు అవ్వాలి అని చెప్తే తన స్ట్రాటజీనే మార్చుకున్నాడు మన బిపిన్ చంద్రపాల్. తన స్ట్రాటజీ మార్చుకొని ఇక రాబోయే నగరాలలో మరింత పట్టుదలగా, మరింత ఉత్తేజితంగా ఇస్తానని నిశ్చయించుకున్నాడు. తర్వాత దీని తర్వాత 1907 ఏప్రిల్ 17 అంటే తర్వాత రోజు 1907 అలానే ఏప్రిల్ 17 ఈ తారీఖున కాకినాడను సందర్శించడం జరిగింది.
తీర ప్రాంతం. ఈ కాకినాడలో రాగానే ఈయనకి సహకారం అందించిన వ్యక్తి ఎవరంటే పూర్ణయ్య అనే వ్యక్తి సహకారం అందించాడు. అతనికి అన్ని విధాలుగా కూడా దగ్గరుండి చూసుకున్నాడు. ఎవరు? బిపిన్ చంద్రపాల్ని దగ్గరుండి చూసుకున్నాడు, సహకారం అందించాడు. 2 ఉపన్యాసాలు జరిగాయి ఈ కాకినాడ సమావేశంలో. ఈ కాకినాడ దీనిలో 2 ఉపన్యాసాలు జరిగాయి. మొదటి ఉపన్యాసం అలానే రెండో ఉపన్యాసం, ఇట్లా మొదటి ఉపన్యాసం అలానే రెండవ ఉపన్యాసం. సామాన్యంగా కూడా ఉపన్యాసాలు ఉదయం సాయంత్రం ఇలా ఉండేవి. ఓకే, మొదటి ఉపన్యాసం రెండవ ఉపన్యాసం. మొదటి ఉపన్యాసంలో తను వేదాంతం ఏదైతే ఉంటుందో ఆ వేదాంతం చెప్పసాగాడు. వేదాంతం అంటే ఫిలాసఫీ మొత్తం కూడా, అంటే హిందూ ఫిలాసఫికల్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలానే రెండవ ఉపన్యాసంలో స్వరాజ్యం గురించి తను స్పీచ్ ఇచ్చాడు. స్వరాజ్యం అంటే మొత్తం కూడా మనకి స్వరాజ్యం ఎందుకు కావాలి ఏంటి అనేది దానికోసం ఏం చెప్పసాగాడు. ఈ రెండవ ఉపన్యాసం అక్కడ స్థానికంగా ఉన్న కత్తివెంటి పేర్రాజు అనే వ్యక్తి అధ్యక్షత వహిస్తే, ఈయన మరి స్థానికుల అధ్యక్షతలు వహిస్తారు. ఈయన గెస్ట్ కదా, సో వచ్చి ఈయన ఉపన్యాసాలు ఇవ్వటమే కదా. సో కత్తివెంటి పేర్రాజు అధ్యక్షత వహించాడు, ఈయన స్పీచ్ మాట్లాడాడు. మనకి ఎగ్జామ్లో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ పడతా ఉంటాయంటే, తను అంటే బిపిన్ చంద్రపాల్ ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగా కాకినాడను సందర్శించినప్పుడు ఇక్కడ ఏర్పడిన సంస్థ పేరేంటి అని ఇట్లా లోటుగా కూడా అడుగుతాడు. ఇవన్నీ కొన్ని పుస్తకాల్లో కూడా ఉండవు. ఇక్కడ ఏర్పడిన సంస్థ పేరు వందే మాతర రక్షణ లీగ్ అనేది ఉంది. వందే మాతర రక్షణ లీగ్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓకే, మరి రెండవ ఉపన్యాసంలో చాలా గట్టిగా వినిపించాడు. స్వరాజ్యం అనేది జాతీయ పరమోద్దేశం. స్వరాజ్య సాధనలో బహిష్కారం అంటే మరి విదేశీ వస్తువులు కానీ అదే విదేశీ వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా బహిష్కరించడం అనేది ఒక పనిముట్టు అని పాల్ గట్టిగా జనాన్ని ఉద్దేశించి మాట్లాడేసరికి జనం ఉత్తేజులయ్యారు. దాదాపుగా 3 గంటలు అనర్గళంగా మాట్లాడడం జరిగింది. 3 గంటలు, 3 అవర్స్. సో దాంతో జనాలు ఒక్కసారిగా క్లాప్స్ కొట్టడం, దాని తర్వాత ఏళ్ళు వేయడం, దాని తర్వాత మరి వందే మాతరం అని ఒక్కసారిగా మరి నినాదాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశారు. దాంతో మరింత ఉత్తేజం పెరిగింది. బిపిన్ చంద్రపాల్లో కూడా ఉత్తేజం పెరిగింది. ఇక మిగతా నగరాలన్నీ కూడా తిరగాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఫస్ట్ నగరాలు ఏవైతే ఉన్నాయో మనకి విజయనగరం, విశాఖపట్నం, అక్కడ డల్ అయిపోయిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉత్తేజితం అయ్యాడు. ఇక తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? దీని తర్వాత దీని కింద ఉన్న రాజమండ్రికి వెళ్ళాలి. రాజమండ్రి అనేది చాలా ఎక్సలెంట్ సిటీ. 1907 ఏప్రిల్ 19 నుంచి 24 వరకు రాజమండ్రిలోనే ఉన్నాడు. 19 నుంచి 24వ తారీఖు అంటే రాజమండ్రి, ఇక్కడ రాసుకోండి, రాజమండ్రిలోనే ఉన్నాడు. సో రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. కాకినాడ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు. అట్లా రైల్వే స్టేషన్లో దిగగానే, ఓకేనా, బాలకృష్ణ లాగా రైల్వే స్టేషన్లో సమరసింహారెడ్డి, నరసింహానాయుల సినిమాలో లాగా, సో ట్రైన్ దిగగానే మనోడు బిపిన్ చంద్రపాల్ ట్రైన్ దిగగానే రైల్వే స్టేషన్లో దిగగానే అక్కడికి ఎవరు వచ్చారంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. మీ అందరికీ కూడా తెలుసు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, తెలుసు కదా. సో ఈయన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గురించి మనం దాదాపు గంట సేపు మాట్లాడుకోవచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. అలానే అనేక మంది విద్యార్థులు వచ్చారు, అనేక మంది పట్టభద్రులు వచ్చారు. వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎవరికి? ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి. ఎందుకు? స్వాగతం పలకడానికి. స్వాగతం అయ్యా, స్వాగతం, మీకు స్వాగతం, ఆంధ్ర అనేది మీకు స్వాగతం అని చెప్పేసి ఒక పాటలాగా ఆయనకి స్వాగతం పలుకుంటూ నడుచుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత మరి వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళ ఇంట్లో బస చేయాలి.
అంతే కదా. మరి పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, లేకపోతే శుభ్రంగా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇదంతా కూడా ఒకళ్ళ ఇంట్లో చేయాలి. మరి ఎవరింట్లో బస చేశాడంటే మాదెల్ల సౌరయ్య, మాదెల్ల సౌరయ్య అనే ఇంట్లో ఈయన బస చేయడం జరిగింది. ఓకే. అయితే మనందరికీ తెలుసు రాజమండ్రి అనేది ఒక సాంస్కృతిక పట్టణం ఇది. సాంస్కృతిక పట్టణం. అందుకనే చాలా ఫేమస్ అనమాట. అలానే రాజమండ్రి సాంస్కృతిక పట్టణమే కాదు, ఈయన రావడంతోటి రాజమండ్రి సాంస్కృతిక పట్టణంతో పాటుగా రాజకీయపరమైన అంశాలు కూడా అందులో చోటు చేసుకున్నాయి, ఆవిర్భవించినాయి కూడా. రాజకీయపరంగా కూడా చాలా ఉత్తేజితంగా అయింది రాజమండ్రి. తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఏప్రిల్ కంటే ఒక ఒక 2-3 నెలలకి వెనక్కి వెళ్దాం. ఈయన రాకముందు అసలు ఏం జరిగింది రాజకీయంగా అని చెప్పేసి అంటున్నాను కదా. అసలు ఏం జరిగింది అంటే 1907 ఫిబ్రవరి నెలలో ఇదే రాజమండ్రి పట్టణంలో యూత్ మొత్తం కూడా సమావేశమయ్యారు. ఈయన రాలేదు. ఈయన ఏప్రిల్ నెలలో వచ్చాడు. మార్చి, ఫిబ్రవరి అంటే 2 నెలలు బ్యాక్, 2 మంత్స్ బ్యాక్ అందరూ కూడా యూత్ మొత్తం కూడా మరి హాజరయ్యారు. ఎందుకు అంటే స్వదేశీ ఉద్యమం జరుగుతుంది, వందే మాతర ఉద్యమం జరుగుతుంది. మరి స్వదేశీ ఉద్యమాన్ని విశేషంగా ప్రచారం చేయాలంటే మనం ఏదైనా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ఓకే అని అందరు యూత్ కూడా నిశ్చయించుకున్నారు. సో దానిలో భాగంగానే ఇక్కడ 1907 ఫిబ్రవరిలో బాలభారతి అనే దాన్ని స్థాపించడం జరిగింది. బాలభారతి గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ బాలభారతిని స్థాపించింది? ఎక్కడ? రాజమండ్రిలో. మీకు 2-3 సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు, 2-3 వాటిలో అడుగుతూ ఉంటాడు. బాలభారతి అనే సంస్థని రాజమండ్రిలో ఏ ఉద్యమ కాలంలో స్థాపించారు అంటే స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం ఇట్లా అని, లేకపోతే ఎప్పుడు స్థాపించారు? 1907 ఫిబ్రవరి నెలలో ఇట్లా అడుగుతూ ఉంటాడు. ఇందులో చాలా వ్యక్తులు ఉన్నారు. గంటా లక్ష్మణ, అలానే నెక్స్ట్ కంచుమర్తి రామచంద్రరావు, అలానే నెక్స్ట్ మరి చిలుకూరి వీరభద్రరావు వీళ్ళందరికంటే కూడా ఫేమస్ అయిన వ్యక్తి ఏంటంటే వీళ్ళందరూ కూడా బాలభారతిలో సభ్యులు అనమాట. వీళ్ళందరికంటే కూడా ఫేమస్ ఎవరంటే ఇందులో రాజమండ్రి కరణం. అప్పుడు కరణాలు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా కరణం అనే పిలుస్తారు చాలామంది వ్యక్తుల్ని. సో గుణేశ్వరరావు అనే వ్యక్తి, ఈయన ఈ అందరికంటే కూడా ఫేమస్ అనమాట. ఈయన చురుగ్గా ఉండేవాడు. గుణేశ్వరరావు అనే వ్యక్తి చురుగ్గా ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే బాలభారతిని స్థాపించడంలో 99% ఎవరి యొక్క మరి హస్తం ఎవరికి ఉందంటే బాలభారతిని స్థాపించడంలో గుణేశ్వరరావే మొత్తం కూడా. అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో ఈ బాలభారతి వాళ్ళు కూడా ఈయనకి స్వాగతం పలికారు. అలానే వీళ్ళ ఆధ్వర్యంలోనే మొత్తం కూడా రాజమండ్రిలో ఉపన్యాసాలు అనేవి ఇది ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇవ్వాలి, దాని తర్వాత ఎలా ఇవ్వాలి అంతా కూడా చేయటం జరిగింది. ఓకే. అలానే నెక్స్ట్ మరి బిపిన్ చంద్రపాల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడని చెప్పాను? దీనిలో రాజమండ్రిలో ఏప్రిల్ 19 నుంచి 24 ఈ మధ్యకాలంలో ఉన్నాడు. ఏప్రిల్ 19 నుంచి 24 ఈ మధ్యకాలంలో ఉన్నాడు. ఓకేనా. అయితే ఎన్ని ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది? మొత్తం ఇక్కడ 5 ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. 5 రోజులు ఉంటే 5 ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. రాజమండ్రి సాంస్కృతిక కేంద్రంతో పాటు ఇక్కడ రాజకీయపరమైన కేంద్రం కూడా అయింది ఈయన రావడంతో. 5 ఉపన్యాసాలు స్వరాజ్యం ఎందుకు కావాలి అనే దాని గురించి మాట్లాడాడు. అలానే స్వదేశీ వస్తువుల గురించి మనం ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడాడు. అలానే విదేశీ వస్తువులు ఎలా బహిష్కరించాలి అనే దాని గురించి, ఎందుకు బహిష్కరించాలి అనే దాని గురించి మాట్లాడాడు. అలానే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏప్రిల్ 23వ తారీఖు జాతీయ విద్య గురించి ఈయన మాట్లాడడం జరిగింది. జాతీయ విద్య ఏప్రిల్ 23వ తారీఖు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడాడు మొత్తం కూడా.
అలానే బ్రహ్మ సమాజం గురించి మాట్లాడాడు. సో వీటన్నిటి గురించి ఈయన స్పీచ్లు ఇచ్చాడు. ఓకే. రాజమండ్రిలో బాలభారతి సమితి ఆధ్వర్యంలోనే మొత్తం కూడా ఇది మొత్తం కూడా జరుపుకుంటూ పోతుంది. అలానే బాలభారతి సమితి ఏం చేసిందంటే, మేము ఇదిగో ఈ స్వదేశీ వస్తువులు ప్రజల్లోకి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, ఎందుకంటే మనం వడికిన వస్త్రాలనే వాడాలి, అలానే మనం తయారు చేసుకున్న వస్తువులనే వాడుకోవాలి. అంటే ఏదైతే మన స్వతహాగా తయారు చేసుకుంటామో ఇండియన్ బ్రాండ్స్నే వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలన్న ఉద్దేశంతో మేము ఒక సంస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఒక స్టోర్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్టోర్లో మన స్వదేశీ వస్తువులే దొరుకుతాయి, మన స్వదేశీ వస్త్రాలే దొరుకుతాయి. అలాంటి ఒక స్టోర్ ఏర్పాటు చేసామని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు స్థాపించారు అది? యాక్చువల్గా బాలభారతి సంస్థ. బాలభారతి సంస్థ ఏమి ఏర్పాటు చేసింది రాజమండ్రిలో అంటే, గోదావరి పక్కనే గోదావరి ఉంటుంది కదా, అందుకని గోదావరి స్వదేశీ స్టోర్ని ప్రారంభించడం జరిగింది. స్టోర్ అంటారు కదా, అదనమాట స్టోర్ అంటే. ఇందులో అన్నీ ఉంటాయి. బాలభారతి సంస్థ కొన్ని పుస్తకాల్లో మీకు గుణేశ్వరరావు దేనిలో పార్టు? బాలభారతి సంస్థలోనే కదా. బాలభారతి సంస్థని ఏర్పాటు చేయడానికి గల కారణం కూడా ఎవరు? గుణేశ్వరరావే. సో అలా కూడా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. అంటే సో బాలభారతి సంస్థలో సభ్యులు మొత్తం కూడా గోదావరి స్వదేశీ స్టోర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో గుణేశ్వరరావు చాలా కీలకమైన పాత్ర వహించడం జరిగింది. గోదావరి స్వదేశీ స్టోర్ని స్థాపించడంలో ఈయన గుణేశ్వరరావు, ఇక్కడ రాసేసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇందులో సభ్యుడే, ఇందులో చాలా కీలకమైన పాత్ర వహించాడు అన్నమాట, ఎందుకంటే కరణం కదా, అందుకని. అలానే ఇంకా మరి ప్రారంభించింది ఎవరు? స్థాపించింది ఒకళ్ళైతే అయితే దాన్ని ఒకళ్ళు వస్తే దాన్ని ప్రారంభించడం ఉంటుంది కదా. మరి ప్రారంభించింది ఎవరు? ఎలాగో ఈయన వచ్చాడు కాబట్టి, ఎవరు? బిపిన్ చంద్రపాల్ వచ్చాడు కాబట్టి బిపిన్ చంద్రపాల్చే ప్రారంభించడం జరిగింది. బిపిన్ చంద్రపాల్ ఇక రావడంతో సో ఈయన చేత దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏది? దీన్ని గోదావరి స్వదేశీ స్టోర్ని బిపిన్ చంద్రపాలే ప్రారంభించడం జరిగింది. రిబ్బన్ కటింగ్ చేసి, సో దాని తర్వాత దీన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం అని ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా ఏంటి, రాజమండ్రిలో ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం, రాజమండ్రి అనేది సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ విద్య అంటే ఇక్కడే మొత్తం కూడా, ఇక్కడ ఈ గోదావరి జిల్లాలలో విద్యకి ప్రామాణికం ఏంటంటే రాజమండ్రి అంటారు. రాజమండ్రిలో ఒక జాతీయ పాఠశాలను ప్రారంభించి దీన్ని బెంగాల్ జాతీయ విద్యా కేంద్రానికి అనుబంధ సంస్థగా రూపొందించాలని అనుకున్నారు. ఓకేనా, రాజమండ్రిలో ఒక జాతీయ పాఠశాలను ఏర్పాటు చేయాలి, జాతీయ పాఠశాల. సో ఇది దేనికి అనుబంధంగా ఉంటుంది? ఈ జాతీయ పాఠశాల అనేది దేనికి అనుబంధంగా ఉంటుంది? ఎక్కడ? బెంగాల్లో ఉన్న జాతీయ విద్యా కేంద్రానికి అనుబంధంగా ఉంటుంది. సో అందుకు మరి దీన్ని ఏర్పాటు చేయాలంటే ఎంతో కొంత ధనం కూడా అవసరం. దీనికని చెప్పేసి రాజమండ్రి కరణం గుణేశ్వరరావు ఉన్నాడు కదా, రాజమండ్రి కరణం గుణేశ్వరరావు, ఏనే ఫస్ట్ నేను డబ్బులు ఇస్తే మొత్తం కూడా ఒక 100 మంది తయారవుతారు, ఫస్ట్ నేనే ఇనిషియల్గా స్టార్ట్ చేయాలని గుణేశ్వరరావు తన స్వతహాగా అప్పట్లోనే 1000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలతో సమానం, 1,00,000 కూడా కాదు, 50 లక్షలతో సమానం అప్పుడు ఆ టైంలో. సో కాబట్టి 1000 రూపాయలు విరాళాన్ని అందించడం జరిగింది. ఏది? ఈ జాతీయ పాఠశాలకి 1000 రూపాయల విరాళాన్ని బిపిన్ చంద్రపాల్కి ఇచ్చాడు. ఇదిగో నా సొంత డబ్బులతో ఇస్తున్నాను అని చెప్పేసి. అంటే జనం కూడా గుణేశ్వరాయే ఇచ్చినప్పుడు, అంతటి మహోన్నత వ్యక్తి ఇచ్చినప్పుడు మనం కూడా వేద్దామని చెప్పేసి వాళ్ళకు తోచినంత రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, లేకపోతే మరి ₹1 కానీ, లేకపోతే పావలా కానీ, ఎంత అంటే అంత విరాళాలు ముందుకు ఇచ్చి ఆయనకి మన బిపిన్ చంద్రపాల్కి ఇవ్వడం జరిగింది. అంటే స్టార్టింగ్ ఈయన గుణేశ్వరరావు మొదలుపెట్టడం జరిగింది. అలానే మరి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాడని చెప్పేసి అనుకున్నాం మనం? 5 ఉపన్యాసాలు ఇచ్చాడు రాజమండ్రిలో. ఓకేనా, మరి ఈయనకి ఏమొచ్చు? ఈయనకి తెలుగు వచ్చా? ఈయనకి బిపిన్ చంద్రపాల్కి తెలుగు వచ్చా? తెలుగులో అనర్గళంగా మాట్లాడతాడా? బిపిన్ చంద్రపాల్ మాట్లాడలేడు కదా. ఎక్కడ బిపిన్ చంద్రపాల్ అంటే ఎక్కడో
మనకి బెంగాల్ ప్రాంతంలో. సో రాదు కదా. సో కాబట్టి ఆ, మరి ఏం చేయాలి, ఈయన ఇచ్చిన స్పీచ్ని తెలుగులోకి అనువదించాలి, తెలుగులో అనువదించి ఉపన్యాసం చేయాలి. మరి తెలుగులో తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అంటే ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఈయన తెలుగులోకి అనువదించడం జరిగింది. తొలి తెలుగు జాతీయ కవి ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ అంటారు. ఫస్ట్ తెలుగు నేషనల్ పోయిట్ ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈ సమావేశాల్లోనే ఈయన మనకు బాగా ఫేమస్ కదా, తెలుసు కదా, భరత ఖండము చక్కటి పాడియావు హిందూ లేగ దూడలై ఏడ్చుచుండ తెల్లవారును గడసరి గొల్లవారు అని చెప్పేసి ఈయన ఈ వందే మాతర ఉద్యమ కాలంలోనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పాడడం జరిగింది ఈయన. ఓకే, సో అది అందుకు ఫేమస్ అనమాట. ఇక దీంతో పాటు ఈయన ఒక్కటే కాదు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం మామూలుగా ఈయన ఒక్కటే కాదు, ఇంకొక ఉపన్యాసంలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆయన కూడా ఈ ఉపన్యాసాన్ని తెలుగులో అనువదించిన సందర్భాలు ఉన్నాయి. బాగా పాపులర్ అయిన వ్యక్తి, ఉపన్యాసం ఇచ్చడంలో తెలుగులోకి అనువదించిన వ్యక్తి మాత్రం చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఎందుకంటే ఇప్పుడు నేను పాడాను కదా, అందుకని ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత నేను కూడా 2 చెప్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అట్లా. అయితే ఇక్కడ విషయం చూడండి ఒకసారి. రాజమండ్రిలో పర్యటించినప్పుడు, రాజమండ్రిలో ఈయన రాగాన్ని అసలు ఎంత పండగ వచ్చిందంటే, మన ఆంధ్రాలో ఎంత పండగ వచ్చిందంటే, ముఖ్యంగా రాజమండ్రిలో ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది, ఎక్కడ లేని తెగువ వచ్చేసింది. సో మమ్మల్ని ఏం చేస్తారు వీళ్ళు అన్న ఒక తెగువ వచ్చింది ప్రతి ఒక్కరిలో కూడా. అందుకనే ఈయన పర్యటన కాలంలోనే, బిపిన్ చంద్రపాల్ పర్యటన కాలంలోనే కరెక్ట్గా ఈయనున్నప్పుడే రాజమండ్రి కళాశాల సంఘటన కూడా జరిగింది. రాజమండ్రి కళాశాల సంఘటన, రాజమండ్రి కళాశాల సంఘటన తెలుసు కదా మీకు. ఎప్పుడు జరిగింది రాజమండ్రి కళాశాల సంఘటన? ఎప్పుడు జరిగింది? 1907 ఏప్రిల్ 24. ఏప్రిల్ 24 ఈ తారీఖున రాజమండ్రి కళాశాల సంఘటన జరిగింది. తెలుసా? రాజమండ్రి కళాశాల సంఘటన గురించి మీకు తెలుసా? ఏం జరిగింది అసలు ఏంటి అనేది? ఇప్పుడు రాజమండ్రి కళాశాల సంఘటన గురించి చెప్పుకునేటప్పుడు దీనికి ఒకసారి చూద్దాం. ఒకసారి రాజమండ్రిలో మనకి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ఒకటి ఉంటుంది. దాని ప్రిన్సిపల్ ఎవరు? మార్క్ హంటర్. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరంటే మార్క్ హంటర్. ఈయన ప్రిన్సిపల్. ఈయన ఏం చేశాడంటే తన కళాశాల, తన శిక్షణ కళాశాల ఏదైతే కాలేజీ ఉందో ఆ కాలేజీ విద్యార్థుల యొక్క ప్రవర్తన మీద ఆయనకి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే తోటి మనకి ఆంగ్లేయ అధికారుల నుంచి వచ్చినాయి. విద్యార్థులు మొత్తం కూడా మీ కంట్రోల్లో ఉన్నారా? అసలు వాళ్ళు వందే మాతర నినాదం చేస్తున్నారు ఎక్కడ కనపడితే అక్కడ. అసలు మీ కంట్రోల్లో ఉన్నారా? మీరు చెప్పగలుగుతున్నారా వాళ్ళకి? మీ కళాశాలలో ఉన్న విద్యార్థులైతే మొత్తం కూడా వచ్చి కనపడినప్పుడల్లా వందే మాతరం అని బయట రోడ్లమ్మడి తిరుగుతున్నారు. అలానే మీ విద్యార్థులు, మీ కళాశాలలో చదివే విద్యార్థులు రాజమండ్రిలో స్థాపించారు కదా, బాలభారతి సంఘం అనే దాన్ని ఏర్పాటు చేశారు కదా. సో ఆ యొక్క మరి బాలభారతి దానిలో, ఆ సంఘంలో, ఆ సంస్థలో చేరుతున్నారు. మీకు తెలుసా? దానిలో సభ్యులుగా కూడా ఉన్నారు. మీరేం చేస్తున్నారయ్యా అని మార్క్ హంటర్ని తలబట్టుకొని అడిగారు చాలామంది, వాళ్ళే. అలానే మరి బాలభారతి సభ్యులుగా చేరి వాళ్ళు అందులో ఉండి ఈ వందే మాతర ఉద్యమాన్ని మరింత ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఒక్కొక్కరు సైకిల్ వేసుకొని తిరుగుతూ తెల్లవాళ్ళు ఎవరైతే కనిపిస్తే అంటే మేము కనిపించగానే వందే మాతరం అని నినాదం చేస్తున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు అని ప్రిన్సిపల్ మార్క్ హంటర్కి మొత్తం కూడా లేఖలు రాయడం, ఆయన్ని డైరెక్ట్గా అడగడం చేశారు. దాంతో మార్క్ హంటర్కి కోపం వచ్చి బాగా అందరిని పిలిపించాడు మొత్తం కూడా. నెల రోజుల ముందే, అంటే పాల్ పర్యటన ఉంది కదా, ఈ పర్యటన ఎప్పుడు ఏప్రిల్ నెలలో, అయితే ఒక నెల రోజుల ముందే విద్యార్థులను మొత్తం కూడా హాజరుపరిచి సమావేశపరిచి
ఓకే, నిషేధాజ్ఞలతో కూడిన ఆదేశాలను జారీ చేయాలని భావించాడు. అంటే మీరు గనక బయట మీరు ఎక్కడ కనపడినా కానీ, ఓకేనా, మీరు ఏమైనా డౌటా అండి? ఎవరైనా డౌటా? మీరు గనక బయట కనపడి వందే మాతర ఉద్యమంలో కానీ, లేకపోతే బాలభారతి సంఘం అనేది ఏర్పాటు చేశారు కదా రాజమండ్రిలో, అక్కడికి కానీ వెళ్ళి తిరిగి దాని తర్వాత ఆ ఉద్యమాల్లో పాల్గొంటే మీకు ఏదో ఒకటి మీకు పనిష్మెంట్ ఉంటుంది అని గట్టిగా చెప్పాడు తన విద్యార్థులకి. మొత్తం కూడా చాలామంది ఉన్నారు ఆ కాలేజీలో. ఎప్పుడు? 1907 మార్చి 19, 1907 మార్చి 19, అంటే ఒక నెల రోజుల క్రితమే హాజరుపరిచాడు మొత్తం కూడా. విద్యార్థులు ఎవ్వరు కూడా వందే మాతర నినాదం చెయ్యకూడదు. ఓకే, ఊరేగింపులు జరుగుతాయి. బాలభారతి అనే సంఘం ఏర్పాటు చేశారు బయట. సో ఊరేగింపులు జరుగుతాయి, ఊరేగింపుల్లో మీరు పాల్గొనరాదు. బాలభారతి అనే సంఘం ఆ సమితిలో సభ్యులుగా చేరరాదు. వందే మాతరం అని బ్యాడ్జీలు ఉంటాయి కదా, ఆ బ్యాడ్జీలు కట్టుకోకూడదు అని, అలా కట్టుకుని మళ్ళీ కళాశాలకు వస్తే మాత్రం మీకు దెబ్బలే అని మొత్తం కూడా వాళ్ళకి చెప్పాడు. ఓకే, అయితే కొంతమంది మామూలుగా వాటిని లెక్క చేయలేదు, వాటిని అసలు లెక్క చేయలేదు మొత్తం కూడా. అయితే ఇట్లా లెక్క చేయకుండా ఎవరైతే బ్యాడ్జీలు ధరించి దాని తర్వాత వందే మాత నినాదాలు చేసి తర్వాత బాలభారతి సమితిలో సభ్యులుగా చేరి ఎవరైతే చేశారో, మరి కళాశాల మొత్తం మీదుగా కూడా 222 మంది విద్యార్థులుంటే 222 విద్యార్థులుంటే అందులో వందే మాతరం నినాదం చేసిన వాళ్ళని, బ్యాడ్జీలు ధరించిన వాళ్ళని, అలానే బాలభారతి సమితి సంఘంలో చేరిన వాళ్ళని, వాళ్ళు మొత్తం ఒక 130 మంది తేలారు లెక్క ఇతనికి, మార్క్ హంటర్కి. ఆ 138 మందిని ఆ రోజు మామూలుగా పరీక్షలుంటే, సో అర్ధ సంవత్సరం పరీక్షలుంటే ఆ పరీక్షలకు రాకుండా అడ్డుకొని దాని తర్వాత మీరు మొత్తం మీదుగా కూడా సస్పెండ్ చేశాడు వాళ్ళందరినీ. 2 సంవత్సరాల పాటు మీరు ఏ పరీక్ష రాయకూడదు అని సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు. ఎవరిని? 138 మందిని చేస్తే ఇక అల్లాడారు జనం మొత్తం కూడా, చాలామంది అల్లాడారు అట్లా మొత్తం కూడా. ఓకే, ఇదనమాట అప్పుడు జరిగింది రాజమండ్రి కళాశాల సంఘటనలో, ఇది జరిగింది. ఇక తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత కొంతమంది చూసి చూడనట్టుగా చూడాలి, ఇదంతా ఎందుకు అని చెప్పేసి చేశారు. అసలు ముఖ్యంగా దీనికి మొత్తానికి కూడా విద్యార్థుల నాయకుడు, దాని తర్వాత దగ్గరుంచి నడిపింది గాడిచెర్ల హరిసర్వోత్తమరావే అని నిర్ధారణ అయిన తర్వాత మార్క్ హంటర్ ఏం చేశాడంటే, గాడిచెర్లని ఇప్పుడే కాదు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికైనా కానీ పనికి రాకుండా చేద్దామని, అనర్హుడిగా చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అట్లా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు మీద వేటు పడింది రాజమండ్రి కళా సంఘటన ద్వారా. ఓకే, ఇది నేర్చుకోవాలి, ఏది మొత్తం కూడా రాజమండ్రి కళాశాల సంఘటన. ఇక తర్వాత నెక్స్ట్ రాజమండ్రి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజమండ్రి పర్యటన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దీని తర్వాత విజయవాడ వెళ్ళాడు. విజయవాడ పర్యటన. రాజమండ్రిలో మధ్యాహ్నం అయిపోయింది, 5వ రోజు మధ్యాహ్నం అయిపోయింది. అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళేసరికి సాయంత్రం అయింది. విజయవాడ వెళ్ళేసరికి అంటే అదే రోజు 1907 ఏప్రిల్ 24 సాయంత్రం, ఇదే తారీఖు మధ్యాహ్నం వరకు ఉన్నాడు రాజమండ్రి. విజయవాడ సాయంత్రానికి చేరుకున్నాడు. విజయవాడలో రావడంతో మరి ఆతిథ్యం ఎవరు ఇచ్చారు అతనికి? ఇక్కడ మునగాల రాజా ఉన్నాడు కదా, మునగాల రాజా నాయని వెంకట రంగారావు. మునగాల రాజా పేరేం పేరు? నాయని వెంకట రంగారావు ఈయన రావడం జరిగింది. ఇక్కడ విజయవాడలో 2 సభలు జరిగినాయి. 2 సభలు మునగాల రాజా అని అధ్యక్షత వహించాడు, ఈయనేమో స్పీచ్ ఇచ్చాడు. మునగాల రాజా 2 సభల్లో కూడా అధ్యక్షత వహించాడు. మొదటి సభలో వేదాంతం చెప్పాడు మనోడు చంద్రపాలు, అంటే ఫిలాసఫీ చెప్పాడు. 2వ సభలో స్వదేశీ ఉద్యమం గురించి చెప్పాడు, ఎట్లా చేయాలి ఏంటి అనేది స్వదేశీ ఉద్యమం గురించి చెప్పడం జరిగింది. ఇది విజయవాడలో జరిగింది. ఇక విజయవాడలో
ఇక్కడ 2 రోజులు ఉన్నాడు. 24వ తారీఖు అలానే 25వ తారీఖు కూడా ఉన్నాడు. అంటే 2 రోజులు ఉన్నాడు. తర్వాత మచిలీపట్నం బయలుదేరాడు. మచిలీపట్నం వెళ్ళాడు తర్వాత. అంటే విజయవాడ కింద ఉన్న మచిలీపట్నం వెళ్ళాడు. మచిలీపట్నం పర్యటన ఇది ఇక్కడ కూడా 2 రోజులు. 26వ తారీఖు అలానే 27వ తారీఖు 2 రోజులు కొనసాగింది. ఇక్కడ మచిలీపట్నం రాగానే ఇక్కడ ఆతిథ్యం ఎవరిచ్చారంటే రామదాసు నాయుడు అనే వ్యక్తి ఆతిథ్యం ఇచ్చాడు. రామదాసు నాయుడు, ఇక్కడ అతనికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి రామదాసు నాయుడు. ఎవరు ఈ రామదాసు నాయుడు అంటే బ్రహ్మ సమాజంలో ఒక సభ్యుడు. ఇక్కడ వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఈ మచిలీపట్నంలో వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో ఇతని రాక సందర్భంలో ఈయన వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏర్పడిన సంస్థ ఏంటంటే యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి. చూడండి ఒకసారి మచిలీపట్నంలో యంగ్ మెన్ స్వరాజ్య సమితి అనే దాన్ని ఏర్పాటు చేశారు. చూడండి ఇక్కడ ప్రతి దానిలో కూడా ఉంది. కాకినాడలో ఒకటి ఏర్పడిందని చెప్పాను, అలానే రాజమండ్రిలో ఒకటి ఏర్పడిందని చెప్పాను, అలానే మచిలీపట్నంలో కూడా ఒక సంఘం ఏర్పడింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత, మచిలీపట్నం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అనేక సందర్భాలలో ఈయన చెప్పుకుంటూ అంటే అనేక స్పీచ్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా 27 చివరి రోజు 27న మాతృమూర్తి అనే ఉపన్యాసం ఇచ్చాడు. మాతృమూర్తి అమ్మ గురించి చెప్పడం, అలానే మన నేల మాతృమూర్తి గురించి చెప్పడం, మన జాతి గురించి చెప్పడం, మన భరత మాత గురించి చెప్పడం. సో అది తర్వాత వందే మాతరం ఎట్లా పుట్టిందనే దాని గురించి చెప్పాడు. అలానే మరి తను ఎక్కడి నుంచి వచ్చాడు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడు. అక్కడ కాళీమాత, దుర్గామాత పూజా విధానంలో అర్థాన్ని గురించి వివరించాడు, వీటన్నిటి గురించి వివరించాడు. ఓకేనా. అలానే ఇక్కడ మచిలీపట్నంలో ఇక్కడ జాతీయ కళాశాల ఒకటి దాన్ని శంకుస్థాపన చేశాడు. చూడండి ఒకసారి, మనకి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మచిలీపట్నంలో 1907వ సంవత్సరంలో అంటే ఆయన వచ్చిన సందర్భంగా మరి జాతీయ కళాశాల దాన్ని స్థాపించడం జరిగింది. జాతీయ కళాశాల మచిలీపట్నంలో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జాతీయ కళాశాలే తర్వాత కాలంలో బందర్ జాతీయ కళాశాల అనే దానిగా. ఓకే, సో అట్లా మొత్తం కూడా దీని రూపాలు మారిపోయినాయి అన్నమాట. దీని మొదటి ప్రిన్సిపల్ ఎవరు చెప్పండి? మొదటి ప్రిన్సిపల్ ఎవరు? కోంపెల్లి హనుమంతరావు. 1910లో ఈ పేరు ఎలా మారిందంటే బందరు జాతీయ కళాశాలగా మారింది. బందరు జాతీయ కళాశాల, బందర్ అంటే మచిలీపట్నమే. తర్వాత దీని యొక్క మొదటి ప్రిన్సిపల్ ఎవరు అని అడుగుతాడు. కోంపెల్లి హనుమంతరావు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే మరి ఇట్లా ఈ విధంగా మొత్తం తిరుక్కుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా గుర్తుంటాయా మీ అందరికీ? నేను చెప్పినవన్నీ కూడా గుర్తుంటాయా లేకపోతే మర్చిపోతారా? క్లియర్ అందరికీ? ఇప్పుడు మొత్తం మీద కూడా మీకు ఏం అర్థమైంది? తీరాంధ్ర దేశంలో, మన ఆంధ్ర ప్రాంతంలో, ఇంకా దీని తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అది చెప్తాను. తీరాంధ్ర ప్రాంతంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించి వెళ్ళిపోయాడు ఇతను. ఉన్న ఐదు తిరిగినా కానీ సో మొత్తాన్ని కూడా రాజకీయ వాతావరణానికి మరింత వేడెక్కించి వెళ్ళాడు. తర్వాత పాల్ పర్యటన తర్వాత రాజమండ్రి కానీ లేకపోతే మచిలీపట్నం, ఈ రెండు కూడా ఆంధ్రదేశంలో స్వదేశీ ఉద్యమానికి ముఖ్య కేంద్రాలుగా ఆవిర్భవించినాయి. అంటే ఇక్కడ టోటల్గా మనం కనుక చూసుకున్నట్లయితే రాజకీయంగా కూడా చైతన్యం వచ్చింది. ఈయన రావడంతో రాజకీయ చైతన్యం వచ్చింది ఆంధ్ర ప్రాంతంలో. అలానే మరి జాతీయ కళాశాలలు కూడా ఏర్పడ్డాయి. ఈయన రావడంతో ఈ రెండు కూడా ఏర్పడడం జరిగింది. ఇంకా దీని తర్వాత ఈయన 1907
అలానే మే 1వ తారీఖున మద్రాసు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మద్రాసులో ఆయన పర్యటన వేరే మొత్తం కూడా. అయితే ఈయన రావడంతో పాల్ రావడంతో వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో మరింత హీట్ వేడెక్కొచ్చింది మొత్తం కూడా, మరింత హీట్ ఈయన రావడంతో. ఈయన ఉపన్యాసాలు విని ఆంధ్రాలో కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. మనం చెప్పుకున్నాం, ఈయన పర్యటించేటప్పుడే రాజమండ్రి కళాశాల సంఘటన జరిగింది. రాజమండ్రి కళాశాల సంఘటన ఏ సంవత్సరం చెప్పండి, డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సంఘటన ఎప్పుడు? 1907 గుర్తుంటుంది. ఏప్రిల్ 24. అలానే ఈయన ఉన్నప్పుడే జరిగింది ఇది. దాని తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సెగ ఆగలేదు. ఆ యొక్క ఈయన ఉపన్యాసాలు విన్నవాళ్ళు లేకపోతే ఈయన ప్రభావం ఆగలేదు. ఒక్కొక్క సందర్భంలో కాకినాడ దొమ్మి కేసు అంటారు దాన్ని. కాకినాడ దొమ్మి కేసు అంటారు. ఇది జరిగింది. అంటే ఈయన కాకినాడలో కూడా తిరిగాడు. కాకినాడలో కూడా తిరగడంతో కాకినాడలో మరింత ఊపందుకుంది. ఈయన వెళ్ళిన తర్వాత ఇది జరిగినాయి. 1907 మే 31. అలానే కోటప్పకొండ సంఘటన ఎప్పుడు జరిగింది? కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18 తారీఖున జరిగింది. అలానే తెనాలి బాంబు సంఘటన ఇట్లాంటివి మొత్తం కూడా జరిగినాయి. ఎప్పుడు ఇది? 1909 ఏప్రిల్ 6 ఇలాంటివి జరిగినాయి. ఆల్రెడీ మనం ఇక్కడ రాజమండ్రి కళా సంఘటన గురించి చెప్పుకున్నాం, ఏం జరిగింది ఏంటి అనేది, అంటే సస్పెండ్ చేయడం. కాకినాడ దొమ్ము కేసు గురించి ఏంటి అసలు ఏంటి అది, దాని గురించి చూద్దాం ఒకసారి, లైట్గా చూద్దాం. కాకినాడ దొమ్మి కేసు డేట్ ఇంపార్టెంట్. 1907 సంవత్సరంలో, అలానే మే 31వ తారీఖున జరిగింది. కాకినాడ దొమ్మి కేసు ఎట్లా జరిగిందంటే, కాకినాడ జిల్లా వైద్యాధికారి ఒక అతను ఉన్నాడు. ఇక్కడ కాకినాడ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కెంప్ ఈయన ఉన్నాడు. అయితే ఈయన ఒకరోజు తన కార్యాలయానికి, అంటే హాస్పిటల్కి ఆ రోజుల్లో గుర్రపు బగ్గీలు ఉంటాయి, మీకు తెలుసు కదా, RRR సినిమాలో చూశారు కదా. ఆ గుర్రపు బగ్గీలో వెళ్తున్న సందర్భంలో దారి పక్కన వందే మాతరం అనే నినాదాలు చేస్తున్నారు. అక్కడ పక్కన నినాదాలు చేస్తున్న వ్యక్తులలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు పిల్లలు. వాళ్ళు కూడా చిన్న పిల్లలు. అందులో కొంపెల్లి కృష్ణారావు ఇతను బాలుడు. అప్పుడు ఆ నాటి కాలంలో ఈ పిల్లవాడిని చూసి మామూలుగా చూడడంతో కోపం ఎక్కింది. వాడేమో ఆగట్లేదు, వందే మాత్రం అంటున్నాడు. ఈయన ఆ యొక్క గుర్రపు బగ్గీలో నుంచి దిగి తన దగ్గరున్న ఈ కొంచెం లాఠీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని, ఒక కర్ర ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మరి రక్తం వచ్చేటట్టు చితకబాదాడు. ఆ తర్వాత ఆ కెంపు ఆ యొక్క బాలునంటే కొంచెం యూతే, కొంపెల్లి కృష్ణారావు కొంచెం బాలుడు అటు ఇటుగా. సో అన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోకి అప్పగించాడు. వీడెవడో చూడు అసలు ఆగట్లేదు, కొడుతున్నా కానీ ఇంకా అంటున్నాడని. ఈ సంఘటన తెలిసింది. కొంపెల్లి కృష్ణారావు అనే బాలుని ఇట్లా కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పగించారని చెప్పేసి చాలామంది చూశారు. కొడతా ఉంటుంటే కూడా కొన్ని వందల మందిని చూశారు. స్థానికులు మొత్తం కూడా దాన్ని చూసి సహించలేక అక్కడే యూరోపియన్ క్లబ్ అనేది ఉంటుంది. అందరూ కూడా ఆ యూరోపియన్స్ మొత్తం కూడా వచ్చి చేరి ఒక క్లబ్ ఉంటుంది. ఆ యూరోపియన్ క్లబ్లోకి ప్రవేశించి దాన్ని ధ్వంసం చేశారు, మొత్తం కూడా పగలగొట్టేశారు మొత్తం కూడా. దీన్నే దొమ్మి అంటారు. అంటే ధ్వంసం చేయడం, దాన్ని ఇచ్చేయడం, దాన్ని దొమ్మి అంటారు. అంటే క్రిమినల్ కేసు అనమాట. ఇది ఒక క్రిమినల్ కేసు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఇంత వందలాది మంది వచ్చి యూరోపియన్ క్లబ్లోకి ప్రవేశించి ధ్వంసం చేయడం, ఇది ఆంధ్రదేశంలో మొదటి క్రిమినల్ కేసు ఇది. అయితే దీనికి వెంటనే మొత్తం కూడా కలెక్టర్కి తెలిసింది ఈ విషయం, వందలాది మంది వచ్చి ధ్వంసం చేశారని. అప్పట్లో జిల్లా కలెక్టరు
కమ్మింగ్ కమ్మింగ్ అనే వ్యక్తి ఈయన ఏం చేశాడంటే ఇక్కడ దొమ్మి కేసులు అంటే మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు అని ఈయన ఏం చేశాడంటే ఒక రిజర్వ్ పోలీస్ దళాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. రిజర్వ్ పోలీస్ దళాన్ని మీకు తెలుసు కదా, ఎవరైనా దాడి చేయడానికి వస్తే అడ్డుకుంటారు అలాంటి దాన్ని. ఓకే, అలానే అప్పట్లోనే మరి ఏ ఇద్దరు వ్యక్తులు కనపడినా కానీ 144 సెక్షన్ లాగా పెట్టారు మొత్తం కూడా, బయట తిరగకూడదు అని చెప్పేసి. సో దాంతో ప్రజలకి ఇబ్బంది అయిపోయింది. ఈ రిజర్వ్ దళం ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయాలని మరి పేర్రాజు అనే వ్యక్తి, ఓకే, ఆయన మరి కాకినాడ ప్రజల సంఘం అధ్యక్షుడు ఆనాటి కాలంలో, ఆయన ఎట్లయినా ఎత్తేయడం మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అన్నాడు. అయితే మరి అసలు ఈ కాకినాడ దొమ్మి కేసు ప్రధాన కారకుడు ఎవరంటే ఇతనే కెంపు చేయి చేసుకోకపోతే అసలు మొత్తంగా కూడా బాగానే ఉండేది. ఇక కేసు మరి కోర్టులోకి వెళ్ళిపోయింది. కోర్టులోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు మొత్తం మీదుగా కూడా అసలు ఈ ఏమంటారు యూరోపియన్ క్లబ్లోకి ప్రవేశించి అక్కడ లైట్లని, అక్కడ సామాగ్రిని, అలానే అక్కడ ఉన్న కుర్చీలని, అక్కడ ఉన్న వాటిని ధ్వంసం చేసింది ఎవరు అని చెప్పేసి చూస్తే కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఒకసారి అరిపిరాల లక్ష్మీ నరసింహారావు అంటే ఉంటారు కదా, అందులోనే A1, A2, A3 ఇట్లా ఉంటారు కదా. అరిపిరాల లక్ష్మీ నరసింహారావు, చిన్నపేరయ్య, అలానే నెక్స్ట్ పెద్దపేరయ్య, బారు వెంకట నారాయణ, ఇట్లాంటి వాళ్ళు మొత్తం కూడా A1, A2, A3 అని ప్రభుత్వం ఇరికిచ్చింది. వీళ్ళేం తప్పు చేయలేదు, బాలుడి మీద చేయి చేసుకుంటేనే వీళ్ళు తిరగబడ్డారు అని కాకినాడ దొమ్మి కేసులో ఈ అరెస్ట్ అయిన ఈ కాకినాడకి సంబంధించిన అరిపురాల లక్ష్మీ నరసింహారావు, అలానే చిన్నపేరయ్య, పెద్దపేరయ్య ఇలాంటి వ్యక్తుల కోసం పోరాడి నిలిచిన న్యాయవాది ఎవరంటే న్యాపతి సుబ్బారావు. గుర్తుపెట్టుకున్నది మోస్ట్ ఇంపార్టెంట్, న్యాపతి సుబ్బారావు. ఈయన మరి వీళ్ళ కోసం ఇది వాదించిన న్యాయవాది పేరు అనమాట. సో తప్పు ఎవరిది ఏంటి అనేది జడ్జి చూశాడు. సో దాంతో ఎట్లయినా తప్పు చేయడం తప్పే. సో కాబట్టి A1 అరిపురాల లక్ష్మీ నరసింహారావు ఉన్నాడు కదా, నీకు 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తున్నాం అని అన్నారు. సో ఈయన తప్పేంటి, అసలు ఆయన తప్పు చేస్తేనే కదా అని కొంతమంది, అంటే పార్థసారథి అయ్యర్ ఆయన కూడా వచ్చాడు, న్యాయవాది వచ్చి ఇతను ఎట్లయినా కానీ 2 సంవత్సరాల కారాగార శిక్ష అనేది తీసేయాలి అని చెప్పాడు. సరే, మొత్తానికి కూడా విడుదల చేయించాడు. దాని తర్వాత అసలు మైనర్ బాలుడు ఈ కృష్ణారావు ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణారావు గాయపరిచినందుకు ముందుగా ఆయనకెయ్యాలి అని పట్టుబడ్డాడు. పార్థసారథి రిక్వెస్ట్ చేశాడు జడ్జిని. సో దాంతో కెంపు ఎవరైతే ఉన్నారో ఆయనకి 300 జరిమానా విధించింది, 300 రూపాయలు జరిమానా విధించింది. జైలు శిక్షలు కాదులే కానీ 300 రూపాయల జరిమానా విధించింది. అట్లా జరిగింది కాకినాడ దొమ్మి కేసు. ఇక దీని తర్వాత జరిగిన ఇంకొకటి సంఘటన ఏంటంటే కోటప్పకొండ సంఘటన. కోటప్పకొండ సంఘటన మీకు తెలుసు కదా. కోటప్పకొండ తెలుసా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? ఎప్పుడు జరిగింది ఇది? 1909 ఫిబ్రవరి 18వ తారీఖున జరిగింది. తెలుసా కోటప్పకొండ? వందే మాతర ఉద్యమం ప్రధాన పట్టణ ప్రాంతాల నుంచి క్రమంగా పల్లె ప్రాంతాలకి విస్తరిస్తున్న సమయంలో ఈ కోటప్పకొండ సంఘటన అనేది జరిగింది. కోటప్పకొండ అంటే ఆనాడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా, మా ఊరు పక్కనే ఉంటుంది. మహాశివరాత్రి వస్తే మేము కోటప్పకొండకి వెళ్తూ ఉంటాం. కోటప్పకొండకి వెళ్ళి ఆ కోటప్పకొండలో తిరణాలు జరిగింది, బాగా విపరీతంగా తిరణాలు జరిగింది. మీకు తెలుసు కదా, ప్రభలు కడతారు, డ్యాన్సులు జరుగుతాయి, ఒక పక్క ఎద్దుల పందాలు, అసలు మొత్తం కూడా ఎంజాయ్మెంట్. కొన్ని లక్షల మంది వస్తారు. అయితే ఇక్కడ మరి తిరణాలు జరుగుతుంది. ఆ తిరణాల జరిగేటప్పుడు మరి అనేక ప్రభలు కట్టుకొని వస్తారు, అనేక మంది ప్రభలు కట్టుకొని వస్తారు. ఈనాటి కాలంలో అంటే ట్రాక్టర్లు అవి ఇవి వస్తున్నాయి, కానీ ఆనాటి కాలంలో ఎద్దుల మీద ప్రభలు కట్టుకొని వస్తారు. అయితే మరి చెన్నప్పరెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు. చెన్నప్పరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే మరి ఎద్దులతోటి మంచి ఎద్దులతోటి ప్రభలు కట్టుకొని వచ్చాడు. అయితే ఇతను రైతు అనమాట.
రైతు పక్కనే చేబ్రోలు అనేది ఉంటుంది పక్కనే. సో చేబ్రోలు నుంచి ఎద్దు మీద ప్రభలు కట్టుకొని వచ్చాడు. ప్రభలు కట్టుకొని వస్తే మరి కొన్ని కొన్ని ఏంటంటే ఆ ఎద్దులు అటు ఇటు కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతున్నాయన్న ఉద్దేశంతో పోలీసులు ఏం చేశారంటే ఆ ప్రభలేదు ఏం లేదు ముందు దించది మొత్తం కూడా అని చెప్పేసి అక్కడ ఆ పోలీసులు ఏంటంటే ఆ ఎద్దులు ఏదైతే ఉన్నాయో ఆ ఎద్దుని ఇరగ్గొట్టారు పాపం. ఇరగ్గొట్టారు అంటే మొత్తం కూడా లాఠీలు తీసుకొని ఈ చండ్రకోళ్ళు తీసుకొని కొట్టారు. సో దాంతో వాటికి గాయాలైనవి. రైతు మరి ప్రభ కట్టుకొని వచ్చాడు. సాక్షాత్తు చేబ్రోల్లోనే బాగా ఫేమస్ అనమాట. సో ప్రభలు కట్టుకొని వచ్చారు. సో ఎద్దుల మీదే దేవుడు ఉన్నాడు. మరి దాంతో ఒక్కసారిగా చండ్రకోలు పెట్టుకుని కొట్టగానే మరి వాటికి దెబ్బలు తగిలిని. ఆ ప్రభ కూడా ఏంటంటే ఒకసారి కుప్పకూలిపోయింది. దేవుడే కుప్పకూలిపోయాడు. దేవుళ్ళు ఉంటారు కదా ప్రభ మీద. ఈయన కోపం వచ్చింది చెన్నపరెడ్డికి. పోలీసులు లేదు ఏమీ లేదు, దేవుడు అంత డౌన్ ఇట్లా చేశారని చెప్పేసి నా ఎద్దులను గాయపరిచారు అని చెప్పేసి ఆ పోలీసుల మీద తిరిగి చేయి చేసుకున్నాడు మా చెన్నపరెడ్డి. సో పోలీసులకి ఈయనకు ఫైటింగ్ జరిగింది. దాంతో ప్రజలు కూడా డిస్టర్బెన్స్ అయ్యారు. మొత్తం ప్రజలు కూడా తిరగబడ్డారు. చెన్నపరెడ్డిని ఎందుకు కొడుతున్నారు, ఏంటి మీరు చేసింది అది తప్పు అని చెప్పేసి. సో దాంతో అటు గొడవ జరగగానే మొత్తం కూడా అది ఎస్పీకి తెలిసింది. పక్కనే నరసరావుపేట ఉంటుంది. సో అక్కడ అప్పుడున్న సబ్ కలెక్టరు వాళ్ళు ఎవరంటే ఎస్పీ సబ్ కలెక్టర్లు వచ్చారు. సుబ్బారావు కర్షప్పులు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం కూడా నానా బీభత్సం జరుగుతుందన్న ఉద్దేశంతో వచ్చి డైరెక్ట్గా ఎవరుంటే వాళ్ళని పోలీసులు కాల్పులు జరిపారు. ప్రజలు తిరగబడుతున్నారన్న ఉద్దేశంతో జరిపారు. సో దాంతో మొత్తం మీద కూడా అనేక అక్కడ రక్తకాండం మొత్తం కూడా జరిగింది. సో చిన్నపరెడ్డి దీనికి మొత్తానికి కూడా చిన్నపరెడ్డే కారణం అని చెప్పేసి కోర్టు కూడా ఏం చేసిందంటే ఇతనికి ఉరిశిక్ష వేసింది. చిన్నపరెడ్డికి ఉరిశిక్ష వేసింది. చిన్నపరెడ్డికి ఎక్కడ అంత ఘర్షణ జరుగుతూ ఉంటుంటే అసలు మీరు ఎందుకు అదుపు చేయలేకపోయారు అని చెప్పేసి అక్కడున్న మరి ఎస్పీని, అప్పుడున్న ఎస్పీ నరసరావుపేట సబ్ కలెక్టర్ని మొత్తాన్ని కూడా సస్పెండ్ చేశారు. ఆ సుబ్బారావు కర్షప్పల్ని ప్రభుత్వం తీసేసింది. అలానే అక్కడ స్థానికంగా ఉన్న తహసీల్దారు, సబ్ మెజిస్ట్రేట్ వాళ్ళ మొత్తాన్ని కూడా ఉద్యోగాలు కోల్పోయారు దీని ద్వారా. సో ఇది మొత్తం కూడా అప్పుడు జరిగిందనమాట ఆ సంఘటన. ఇప్పుడు కూడా ఈ చిన్నపరెడ్డి దేవుళ్ళలాగా గెలుస్తారు. చిన్నపరెడ్డి నీ పేరే బంగారు కడ్డి అనే ఒక జానపద గీతం కూడా అక్కడ ఉంటుంది మొత్తం కూడా. ఇప్పుడు మన గుంటూరు జిల్లాల దగ్గర అక్కడ ఇవి ఉన్నాయి కదా, కొండమూడు కానీ, పిడుగురాళ్ళ కానీ, లేకపోతే నరసరావుపేట కానీ, ఆ ఏరియాల్లో బాగా ఇతను ఫేమస్ అనమాట. బాగా చిన్నపరెడ్డి అంటే ఎవరికైనా తెలుసు, ఆయన దేవుళ్ళలాగా చూస్తారు. తర్వాత నెక్స్ట్ తెనాలి బాంబు కేసు అని ఉంటుంది. తెనాలి బాంబు కేసు ఇది కూడా ఏంటి గుంటూరు జిల్లాలోనే తెనాలి తెలుసు కదా. తెనాలి బాంబు కేసు ఎప్పుడు జరిగింది? 1909 ఏప్రిల్ 6 తారీఖున జరిగింది. ఇదేంటంటే హౌరా ఎక్స్ప్రెస్ అని మీకు ఇప్పుడు కూడా తిరుగుతుంది, మీకు తెలుసు కదా. హౌరా ఎక్స్ప్రెస్ కింద ఎక్స్ప్రెస్ని తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లయినా కానీ కాల్చిపడేయాలి. హౌరా ఎక్స్ప్రెస్ అంటే అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒకనొక సందర్భంలో ఆ హౌరా ఎక్స్ప్రెస్లో తెల్లోళ్ళు వస్తున్నారని సమాచారం అందింది. అంటే ఈ యూరోపియన్లు, ఈ బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారు అచ్చంగా ఈ హౌరా ఎక్స్ప్రెస్లో అని వీళ్ళకి తెలిసింది. ఎవరెవరంటే వాళ్ళు చుక్కపల్లి రామయ్య, గుర్తుపెట్టుకోండి. చుక్కపల్లి రామయ్య మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. చుక్కపల్లి రామయ్య, అలానే లక్కరాజు బసవయ్య, అలానే కాటంరాజు వెంకటరాయుడు. వీళ్ళు ఏం చేశారంటే పన్నాగం పొందారు. వీళ్ళు ముగ్గురు A1, A2, A3 అనమాట. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వీళ్ళు ఫేమస్. ఎక్కడ కరెక్ట్గా హౌరా ఎక్స్ప్రెస్ వచ్చింది, తెనాలి రైల్వే స్టేషన్ దాటగానే మనకి కంచర్లపాలెం అనే గుర్తుంటుంది. కంచర్లపాలెం, అక్కడ పక్కన కంచర్లపాలెం అనేది ఉంటుంది, తెలుసా మీ అందరికీ కూడా. ఇది తెనాలి ఆనుకునే ఉంటుంది. తెనాలి రైల్వే స్టేషన్ ఆనుకునే కొంచెం ఒక 4-5 కిలోమీటర్ల పోగానే కంచర్లపాలెం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గర అయితే ఏ అనుమానం రాదని చెప్పేసి అక్కడ బాంబు పెట్టారు వీళ్ళు, బాంబు. అయితే పాపం వీళ్ళు అట్ట పెట్టారు కదా మొత్తం మీద కూడా. అయితే అటుగా వెళ్తున్న చెన్నుగాడు అని ఒక రైతు ఉన్నాడు. చెన్నుగాడు ఆయన పాపం ఏం చేస్తున్నాడంటే
అలానే ఈ ఎద్దులు తోలుకొని పాపం ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటుంటే ఇంకా రైలు రాలేదు, ఏం రాలేదు. సో అటుగా వెళ్తున్నాడు. ఈ ఎద్దులు దొక్కి ఈయన దొక్కడంతో మొత్తంగా అరక మొత్తం కూడా, అంటే తెలుసు కదా భూమిలో పాతి పెడతారు, ఈ అరకల గిరకల మొత్తం తూలుకొని పోతారు కదా, దానికి తగలగానే అరక తగలగానే మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయింది. మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయింది. వాడు బాలుడు, చెన్నుగాడు అనేది బాలుడు అరక తోలుకొని వెళ్తున్నాడు. వాడు చిన్న వయసు యూత్ అనమాట. వాడు అటు వెళ్తున్నాడు. వాడు హరిజన బాలుడు అంటే ఎస్సీ యూత్. మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయింది, మరణించాడు. సో దాంతో మరణించడంతో పక్కనే కొంతమంది సాక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు ఇది మొత్తం కూడా బ్లాస్ట్ జరిగింది ఏంటి అనేది, అసలు ఇది పెట్టింది ఎవరు ఏంటి అని మొత్తం ఆరాధిస్తే వీళ్ళు తేలారు. చుక్కపల్లి రామయ్య, అలానే లక్ష్మణరాజు, అలానే వెంకటరాయుడు వీళ్ళు తేలారు. సో దాంతో వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో వీళ్ళ తరపున తెనాలి బాంబు కేసులో వీళ్ళ తరపున వాదించిన న్యాయవాది ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మోస్ట్ ఇంపార్టెంట్, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మనకి ఇక్కడ రెండు గుర్తుంచుకోవాలి. కాకినాడ దొమ్మి కేసులో వాదించిన న్యాయవాది పేరు ఏం పేరంటే ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? కాకినాడ దొమ్మి కేసులో వాదించిన న్యాయవాది పేరేం పేరు? ఇది చిన్న పేరయ్య, ఆరిపర లక్ష్మీనరసింహం అంటే న్యాయపతి సుబ్బారావు. న్యాయపతి సుబ్బారావు అని గుర్తుపెట్టుకోవాలి. అలానే తెనాలి బాంబు కేసులో ఈ ఎవరైతే ఉన్నారో చుక్కపల్లి రామయ్య, అక్కరాజు బసవయ్య, కోటంరాజు వెంకటరాయుడు వీళ్ళ తరపున వాదించిన న్యాయవాది పేరు ఎవరంటే టంగుటూరి ప్రకాశం. రెండు కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోవాలి. క్లియర్? ఇది. సో ఇదండి మొత్తం కూడా. అప్పుడు ఇవి జరిగినాయి. అది చూడండి, ఒక్క ప్రశ్నకి ఇంత చదువుకోవాలి, ఇదంతా కూడా చదువుకోవాలి. మీకు పాఠం చెప్పినట్టే ఉంది. ఎందుకు చెప్పానంటే తర్వాత ప్రశ్నలు కూడా ఉన్నాయి, అందుకని ఈజీగా చేయొచ్చు, అందుకని మీకు ఇదంతా కూడా చెప్పాను. తర్వాత నెక్స్ట్ చూడండి, అర్థమైందా నేను చెప్పింది మొత్తం కూడా? ఇది ఓకేనా? చూడండి రెండవ ప్రశ్న చూడండి ఒకసారి. ఇది మొత్తం మొదటి ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను మొత్తం చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి. చూడండి, వందే మాతర ఉద్యమం ఆంధ్రదేశంలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడంలో విఫలమైంది. కరెక్టా? రాజకీయ చైతన్యాన్ని కలిగించడంలో విఫలమైంది. తప్పు. ఎందుకంటే రాజకీయ చైతన్యం కలిగించింది కదా, రాజకీయ చైతన్యం కలిగించింది కదా. ఎక్కడెక్కడ మనకి కాకినాడలో కానీ, లేకపోతే మరి రాజమండ్రిలో కానీ, లేదా మచిలీపట్నంలో కానీ ఇలాంటి వాటిలో రాజకీయ చైతన్యం కలిగించింది కదా ఈయన రావడంతో. వందే మాతర ఉద్యమంలో మొత్తం ఈయన వస్తే ఏంది, రాకపోతే తర్వాత కూడా జరిగింది రాజకీయ చైతన్యం. అలానే మరి ఇదే ఉద్యమ కాలంలో జాతీయ విద్యా సంస్థల స్థాపన కూడా జరిగింది కదా. సో ఇది. సో కాబట్టి రెండు మాత్రమే సరైంది. ఇది కదా మొత్తంగా కూడా. ఇది బి ఆన్సర్. సో ఇట్లా మనం చూసుకోవాలి. ఎక్కడెక్కడ జరిగినాయి జాతీయ విద్యా సంస్థలు? మచిలీపట్నంలో జరిగింది, అలానే రాజమండ్రిలో కూడా జరిగింది కదా. జాతీయ విద్యా సంస్థల స్థాపనకు మనం చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది మూడో ప్రశ్న చూడండి. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటన కాలంలోని క్రింది ఉన్న సంఘటనలు అంశాల ఆధారంగా పరిశీలించండి. ఈ కాలంలో రాజమండ్రి ప్రభుత్వ కళాశాల మరియు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్గా మార్క్ హంటర్ అనే అతను వ్యక్తి ఉన్నాడు. అవునా? మార్క్ హంటర్ కరెక్టే కదా? కరెక్టే. అలానే నెక్స్ట్, రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆదేశాలు ధిక్కరించినందుకు మొత్తం 138 విద్యార్థులను 2 సంవత్సరాల పాటు పరీక్షలు రాయడానికి అనర్హులుగా ప్రకటించారు. ఇది కూడా కరెక్టే కదా. మొత్తం 222 మందిలో 138 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి 1, 2 సరైనవి. చూడండి, ఒక అంశం చదివితే అంత లోతుగా చదివితే వెంటనే పెట్టేయచ్చు. ఏముంది ఇది, ఎంత టఫ్నెస్ ఏముంది? దాని తర్వాత నెక్స్ట్ ఏసీ పార్థసారథి నాయుడు క్రింది ఏ పత్రికకి సంపాదకుడిగా ఉన్నారు? ఏసీ పార్థసారథి నాయుడు క్రింది ఏ పత్రికకి సంపాదకుడిగా ఉన్నాడు? ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి? ఆంధ్రప్రకాశిక. అంతేనా? ఆంధ్రప్రకాశిక. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రకాశిక. ఆంధ్రప్రకాశిక గురించి ఒకసారి చూస్తే 1885లో స్థాపించారు. దీన్ని 1885లో స్థాపించారు. ఇది
ఆంధ్రప్రకాశిక అనే దాన్ని మద్రాసు నుంచి వెలువడేది. దీన్ని స్థాపించింది ఇప్పుడే మనం చెప్పుకున్నాం పార్థసారథి నాయుడు. అలానే ఇది ఆంధ్రోద్యమానికి మద్దతుగా నిలిచింది. అలానే పేపర్ కనుక చూసుకున్నట్లయితే మనకి తెలుగువారిని ఏకీకృతం చేయడానికి ఇది కృషి చేసింది. ఈ పత్రిక పేపర్లన్నీ కూడా పేజీలన్నీ కూడా ప్రభుత్వం మీద విమర్శలతో నిండి ఉండేది మొత్తం కూడా A to Z. ఇప్పుడు మన ఈనాడు పత్రిక ఈ రోజును పట్టుకుంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, మొత్తం ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకంగా రాస్తున్నారో ఆ టైంలో అప్పుడున్న ఆంగ్లేయ ప్రభుత్వానికి ప్రతి పేజీ కూడా మొత్తం వ్యతిరేకంగా రాసుకునేది. అట్లా ఉండేదన్నమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత రాజమండ్రిలో ఒక జాతీయ పాఠశాలని ప్రారంభించి దాన్ని బెంగాల్ జాతీయ విద్యా కేంద్రానికి అనుబంధ సంస్థగా రూపొందించేందుకు 1000 రూపాయల విరాళాన్ని బిపిన్ చంద్రపాల్కి ఇచ్చిన రాజమండ్రి కరణం ఎవరో మీరు వెంటనే చెప్పేస్తారు. ఎవరో గుణేశ్వరరావు. ఇప్పుడే కదా చెప్పుకుందాం మనం. క్లియర్. అలానే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇది తర్వాత చెప్పుకుందాం. దీని గురించి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాలి. సో మళ్ళీ 1 గంట చెప్పాలి దీని గురించి. ఇది చూడండి ఒకసారి. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అనే బిరుదు ఎప్పుడు వచ్చింది? టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అనే బిరుదు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు? సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమ కాలంలో కదా. యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ మీకు అందరికీ తెలుసు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ కాలంలో రోజు కూడా ఈనాడు పత్రికలో, సాక్షి పత్రికల్లో మొత్తం కూడా క్లిప్పింగ్స్ వచ్చాయి. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసుకొని ఒక ఫైల్ చేసుకున్నాను నేను. ఇప్పటికి కూడా ఉన్నాయి అన్నమాట మొత్తం కూడా. వాటిల్లో చదువుతూ ఉండంటే మరింత లోతుగా అక్కడ ఏం జరిగిందో కూడా ఉన్నాయన్నమాట. అందుకని మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇలా లోతుగా ఉంది కాబట్టే ఇట్లా మీకు చెప్పగలుగుతున్నాను. సో ఒకసారి చూడండి, ఆజాదీ కా అమృత మహోత్సవ కాలంలో కూడా ఇతని గురించి ఇక్కడ జరిగిన విశేషాల గురించి కూడా ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి. మనకి అనేక స్వాతంత్ర సమరయోధుల మాదిరిగానే టంగుటూరి ప్రకాశం పంతులు కూడా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడాడని, తన లాభదాయకమైన న్యాయవాది వృత్తిని వదులుకున్నారు. మద్రాసులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన చేస్తూ బ్రిటిష్ వారిని దమ్ముంటే కాల్చండి అనే ధైర్యంగా సవాల్ చేసి తన రొమ్ముని చూపించాడు. కాబట్టే ఆయనకి ఆంధ్రకేసరి అని పిలుస్తారు. ఓకే. సో ఇదన్నమాట ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, సైమన్ కమిషను ఆంధ్రదేశంలో పర్యటించాలి. ఎక్కడ పర్యటించాలి అంటే గుంటూరు అలానే ఒంగోలు, ఈ 2 పట్టణాల్లో పర్యటించాలి. సో వీటికి రైల్వే ట్రాక్ ఉంది. రైల్వేలోనే ప్రయాణిస్తారు వీళ్ళు. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తారు. ఈ 2 పట్టణాలని సైమన్ కమిషన్ పర్యటించాలని అప్పటి ప్రభుత్వం ఈ 2 పట్టణాలని ఎంపిక చేసింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు. ఆంధ్రదేశంలో సైమన్ కమిషన్ పర్యటనకై ప్రభుత్వం ఎంపిక చేసిన పట్టణాలని గుర్తించండి అని అడుగుతాడు. ఏమేంటి? గుంటూరు, ఒంగోలు, ఈ 2 అన్నమాట. ఓకేనా. అయితే ప్రకాశం పంతులు గారు, అలానే వి రామదాసు, అలానే వివి జోగయ్య ఇలాంటి వాళ్ళు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సైమన్ కమిషన్ని ఇక్కడికి వస్తే బహిష్కరించాలి అని ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి కూడా ఎవరు? ఈ గుంటూరులో ఉన్న ప్రజలకి, అలానే ఈ ఒంగోలులో ఉన్న ప్రజలకి, పట్టణ ప్రజలకి ప్రబోధించారు, విజ్ఞప్తి చేశారు, బహిష్కరించండి మీరు అని. అయితే సైమన్ కమిషను ట్రైన్లో ఇక వెళ్తుంది, మద్రాసు నుంచి వెళ్తుంది. సో గుంటూరు వెళుతూ మధ్యలో విజయవాడ స్టాప్ వచ్చింది. విజయవాడ తెలుసు కదా, విజయవాడ స్టాప్ వచ్చింది. విజయవాడలో ఆగినప్పుడు అక్కడున్న పురపాలక సంఘం బహిష్కరణ తీర్మానాన్ని కలిగి ఉన్న ఒక కవర్ని, మేము బహిష్కరిస్తున్నాం అనే కవర్ని సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి ఆ కవర్లో రాయడం జరిగింది. సైమన్ గో బ్యాక్ అని. సో ఆ కవర్ని ఒక కాగితాన్ని ఆ మున్సిపాలిటీకి చెందిన ఒక జవాను ఆ సైమన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. సైమన్ గో బ్యాక్. అది యాక్చువల్గా ఆ కవర్ని చూశారు, సైమన్ గో బ్యాక్ ఉంది, ఆ జవాన్ ఇచ్చిన దాన్ని. దాంతో వాళ్ళు ఒక్కసారిగా ఏంది ఇలాంటి నిరసనలో వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి అవాక్కయ్యారు. దాని తర్వాత మరి గుంటూరు వెళ్ళారు, ఒంగోలు వెళ్ళారు. గుంటూరు వెళ్ళిన ఒంగోలు వెళ్ళిన వీళ్ళకి
ఆ పట్టణాల్లో నల్ల జెండాలు ఎదురయ్యాయి. గో బ్యాక్, గో బ్యాక్ సైమన్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ సైమన్, గో బ్యాక్ అని నల్ల జెండాలు ఎదురయ్యాయి. ఓకే, సో దాంతో మొత్తంగా కూడా వాళ్ళు వెనుదిరిగిపోయారు, అక్కడి నుంచి ఉన్నా కానీ ఎదిరిగిపోయారు. ఇక దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు అంటే, మొత్తంగా కూడా ఎక్కడికి వెళ్ళాలంటే 1928 ఫిబ్రవరి 26న ఈ ఆంగ్లేయ ప్రభుత్వం ఎక్కడికెక్కడికి వెళ్ళాలనేది డేట్లు ఇస్తుందన్నమాట. 1928 అలానే ఫిబ్రవరి 26 ఈ తారీఖున మీరు మద్రాసుని సందర్శించండి అని చెప్పింది. సరే, మద్రాసుని సందర్శించాలి అని చెప్పింది కదా, ఇంతకు ముందు అంటే వచ్చేదానికంటే ముందే ఇక్కడ ఫిబ్రవరి 20వ తారీఖున ఇక్కడికి ఫిబ్రవరి 20వ తారీఖున సైమన్ కమిషన్ మద్రాసు రాబోతుంది, మీరు రాజకీయ ప్రచారాలు ఏవి కూడా జరపకూడదు అని అక్కడున్న మ్యాజిస్ట్రేటు చెప్పడం జరిగింది. జరిగితే నువ్వు చెప్పేది ఏందా అని చెప్పేసి మనోడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అవన్నీ లెక్క చేయకుండా టంగుటూరి ప్రకాశం మద్రాసు నగరంలో ఈ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది, వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. అక్కడ వందలాది మందిని మొత్తం కూడా గుంపు కూడి రాస్తారోకోలు చేయడం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని అలజడులు చెలరేగాయి. పోలీసులు కాల్పులు జరిపితే అక్కడే పార్థసారథి అనే ఒక వ్యక్తి మరి అక్కడ మరణించడం జరిగింది కాల్పుల్లో. మరి ఇట్లా చనిపోయాడు, ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న మన ఎవరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అక్కడికి వెళ్ళి చనిపోయిన వ్యక్తిని చూసేందుకు అక్కడికి వెళితే పోలీసులు అడ్డుకున్నారు. మీరు ఇక్కడికి రాకూడదు, ఇక్కడికి రావడం వల్ల మళ్ళీ ఇంకొక 5,000 మంది 6,000 మంది లేదా లక్షలాది మంది వచ్చి గుమ్ము కొడతారు, ఇది మొత్తం కూడా మేము కంట్రోల్ చేయలేమని వెనకపోండి అని చెప్పేసి అంటే, మరి ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు గారు మీరు అడ్డుకోవడం ఏంది నన్ను అని, ప్రకాశం ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారు, మీరు ఆయనలాగే కాల్చి చంపుతారా అని తన రొమ్ము విరుచుకొని మేము ముందుకు సాగిపోయి చనిపోయిన మా సోదరుడు అంటే ఎవరో ఒక అతను, ఎవరైనా కానీ సోదరుడే అంటారు కదా, మా బ్రదర్, సో ఆయన శవాన్ని చూడడానికి నిశ్చయించుకున్నాం, కావాలంటే నన్ను కాల్చండి తన రొమ్ముని ఓకేనా ఏది చొక్కా ఇప్పి చూపించాడు, దమ్ముంటే నన్ను కాల్చండి అని. సో పోలీసులు కూడా దడుచుకున్నారు ఏంది ఇంత ధైర్యం ఏంటి అని చెప్పేసి. పోలీసులు వెనక జరిగిపోయి వెళ్ళండి చూడండి అని చెప్పేసి ఆయనకి ముందుకు సాగనిచ్చారు. సో ఇటువంటి ధైర్య సాహసాలని ప్రదర్శించినందుకు ఆంధ్ర కేసరి అంటే ఏంటి, సింహం, ఆంధ్ర సింహం అని ఎవరినంటారు టంగుటూరి ప్రకాశం పంతులు గారిని. ఇట్లా జరిగిందనమాట. సో కాబట్టి ఇది ఏంటి ఆన్సర్ ఏంటి, సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమ కాలంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక తర్వాత వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలోని చాలామంది యువకులు పారిశ్రామిక శిక్షణ పొందేందుకు క్రింది ఏ దేశాన్ని పర్యటించొచ్చారు. మరి విదేశీ వస్త్రాలను తగలబెట్టారు, విదేశీ వస్త్రాలని తగలబెట్టారు. సో విదేశీ వస్తువుల్ని ఏమీ వాడకూడదు, మనం స్వతహాగా తయారు చేయాలి. మరి వస్త్రాలంటే మనం తయారు చేసుకుంటాం, ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మనం వస్త్రాలను తయారు చేసుకుంటున్నాం. పట్టు కానీ లేకపోతే దారాలతో ఉడికిన మరి కాటన్ కానీ అన్నీ కూడా మనం తయారు చేసుకుంటాం, దానికి ఓకే. కానీ మరి చిన్నవి గ్లాసులు కానీ లేకపోతే మరి పరికరాలు కానీ లేకపోతే ఇంకైనా ఫ్యాన్లు కానీ లేకపోతే ఇలాంటివి మరి ఎట్లా తయారు చేసుకోవాలి, అవి తయారు చేయాలంటే మళ్ళీ ఆ యొక్క తెల్ల జాతీయులు ఎవరైతే ఉన్నారో, ఇంగ్లాండ్ దేశం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళు పట్టుకొని మాకు నేర్పించమని అడగాల కాదు. సో మనకి అప్పుడు మన కోసం మన యొక్క ఎదగడం కోసం ఓకేనా, సో బాగా మరి మనకి హెల్ప్ చేస్తుంది ఎవరంటే జపాన్. సో జపాన్ వెళ్ళి ఆ దేశాన్ని పర్యటించి మనం నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నారు. అందుకనే జపాన్ వెళ్ళి ఆ దేశాన్ని పర్యటించి చాలామంది అక్కడ పారిశ్రామిక శిక్షణ పొందడం జరిగింది మన వాళ్ళు, ఆంధ్ర ప్రాంతంలో చాలామంది యువకులు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, నైన్త్ క్వశ్చన్. ఆంధ్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహంలో వేల కొలది స్త్రీలు పాల్గొనడం విశేషంగా చెప్పవచ్చు. ఉప్పు సత్యాగ్రహం అంటున్నాను ఇక్కడ. ఈ ఉద్యమ కాలంలో భాగంగా క్రింది ఏ మహిళ తన 6 నెలలు పసిబిడ్డతో సహా జైలుకి వెళ్ళింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చెప్తారా దీని ఆన్సర్ ఏంటి? చెప్పండి ఒకసారి, అందులో చెప్పండి ఉన్న వాళ్ళల్లో ఎవరు?
ఎవరండి? ఖమ్మంపాటి మాణిక్యాంబ. తెలుసు కదా, ఖమ్మంపాటి మాణిక్యాంబ. ఖమ్మంపాటి మాణిక్యాంబ మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగిందా? శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగిందా అంటే ఉప్పు సత్యాగ్రహం 1930 జనవరి 30న గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో దేశమంతా కూడా మద్యపాన నిషేధం జరగాలి, భూమి శిస్తుని 50% తగ్గించాలి అని మొత్తం కూడా ఇలాంటివి 11 అంశాలని ప్రస్తావిస్తూ తన యంగ్ ఇండియా పత్రికలో తను చేయడం జరిగింది. అలానే ముఖ్యంగా ఉన్న 11 అంశాలలో ఉప్పుపై గల పన్నుని రద్దు చేయాలి. మీరు ఉప్పు మీద కూడా పన్నేస్తున్నారు. ఉప్పు ఎవరిది? మాది, మా సముద్రాలు, మా దేశంది. మీరు ఉప్పు మీద పన్ను వేయడం ఏంటి అని ఆనాటి గవర్నర్గా ఉన్న లార్డ్ ఇర్విన్ ఎవరైతే ఉన్నారో ఆ లార్డ్ ఇర్విన్ని అభ్యర్థించడం జరిగింది. ఆయనకి చెప్పడం జరిగింది. సో గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ అంగీకరించలేదు. నేను రద్దు చేయను, ఆ చట్టాలను రద్దు చేయను అని చెప్పేసి అన్నాడు. సో దాంతో గాంధీజీ 1930 మార్చి 12 ఈ తారీఖున సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరాడు. ఎంతమందితోటి? 78 మందితోటి ఆయన బయలుదేరి 78 మంది అనుచరులతో బయలుదేరి సో గుజరాత్లో దండి అనే ప్రాంతానికి చేరుకున్నాడు. గుజరాత్లో దండి ఎప్పటికి 1930 ఏప్రిల్ 6 ఆ తారీఖున చేరడం జరిగింది. సో దాంతో అక్కడికి చేరుకొని దండిలో ఉన్న ఉప్పుని ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పిడికిలతోటి పట్టుకొని అక్కడ ఉన్న చట్టాన్ని, ఉప్పు మీద చేసిన చట్టాన్ని, పన్ను చట్టాన్ని ఉల్లంఘించడం జరిగింది. గాంధీజీ దండయాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు అని మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. గాంధీజీ దండయాత్రలో 78 మంది ఉంటే ఆ 78 మందిలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు మన ఆంధ్రదేశానికి సంబంధించిన వాడు ఎవరు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. గుర్తుపెట్టుకోండి, ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఈయన్నే సాధు సుబ్రహ్మణ్యం అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈయన కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి. కృష్ణా జిల్లా. ఓకే. దండియాత్రలో పాల్గొన్న మహిళ పేరేంటి? ఏకైక మహిళ పేరేంటి? ఇక్కడే మనం చూస్తున్నాం. ఎవరో ఏం పేరు? ఇది ఉంది కదా, సరోజినీ నాయుడు. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహానికి డిక్టేటర్గా గాంధీచే నియమించబడిన వ్యక్తి పేరేం పేరు? ఎవరో కొండా వెంకటప్పయ్య. ఇలాంటివి మనం చదువుకోవాలి. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటి? 6 నెలల పసికందుతో జైలుకి వెళ్ళింది ఈ ఉద్యమంలో భాగంగా. ఆమె పేరేం పేరు? ఖమ్మంపాటి మాణిక్యాంబ. గుర్తుపెట్టుకోండి, దీనిలో ఉప్పు సత్యాగ్రహంలో ఆమె కూడా ఉప్పు చట్టాలన్నీ ఉల్లంఘించింది. సో 6 నెలల పసికందు ఉంది ఆమెకి, ఉన్నా కానీ కొంగు కట్టుకొని జైలుకి వెళ్ళింది. సో అలాంటి వీర వనిత ఖమ్మంపాటి మాణిక్యాంబ. సో పేరు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. 2 ఇవే వచ్చినాయా? 2 ఉన్నాయి అనుకుంటా, ఇక్కడ వేరేది ఉండాలి. సో ఖమ్మంపాటి మాణిక్యాంబ. క్లియర్? ఇది సరే. ఇంకా మిగతాయి తర్వాత క్లాస్లో చెప్తాను. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మామూలుగా మీకు ఇదంతా కూడా చెప్తున్నాను. ఎందుకంటే పాఠం చెప్పినట్టే ఉంటుంది. మొత్తం కూడా పాఠం చెప్పినట్టే చెప్తున్నాను. మొత్తం ఒక్కొక్క ప్రశ్న గురించి గంటల పాటు చెప్తున్నాను. థ్యాంక్ యూ.